ఇది ఒక తెలుగు గ్రామ కథ. ఇందులో ఉన్న వారి పేర్లు పాత్రలు: రాము యువ రైతు, సీతమ్మ అమ్మమ్మ, రవి రాము స్నేహితుడు, గ్రామ పెద్ద నారాయణరావు. పొద్దున్నే సూర్యుడు వెలుగులు చల్లుతుండగా గ్రామం మెల్లగా మేల్కొంది. రాము పొలానికి బయలుదేరుతూ అమ్మమ్మ దగ్గరకు వచ్చాడు. రాము, అమ్మమ్మ, ఈరోజు పంట బాగానే ఉంటుందా అని అడిగాడు. సీతమ్మ, మనసుతో పని చేస్తే భూమి తప్పకుండా ఫలిస్తుంది నాయనా. పొలంలో పని చేస్తుండగా రాము స్నేహితుడు రవి వచ్చాడు. రవి, రాము, వర్షం రాకపోతే ఏమి చేద్దాం అని అంటాడు రవి. రాము, భయపడకు రవి, కష్టం పడితే దారులు కనిపిస్తాయి. అదే సమయంలో గ్రామ పెద్ద నారాయణరావు అక్కడికి వచ్చాడు. నారాయణరావు, పిల్లలారా, అందరం కలసి చెరువు శుభ్రం చేస్తే నీటి సమస్య తీరుతుంది అని అంటాడు. రాము, మీ మాట నిజం పెద్దయ్యా, అందరినీ పిలుద్దాం. గ్రామస్తులంతా కలిసి చెరువు శుభ్రం చేశారు. రవి, ఒక్కరితో కాదు, అందరితోనే గ్రామం బాగుపడుతుందిరా అని అంటాడు. సీతమ్మ, ఐక్యత ఉంటే ఏ కష్టమూ నిలబడదు అని అంటుంది రాము మరియు రవితో. కొద్ది రోజుల్లో వర్షాలు పడి పంటలు పచ్చగా విరిశాయి. నారాయణరావు, ఇదే మన గ్రామ బలం అని అంటాడు రాముతో. రాము, మన ఊరు ఎప్పుడూ ఇలానే ఉండాలి అని అంటాడు నారాయణరావుతో. గ్రామం ఆనందంతో నిండిపోయింది. మన భవిష్యత్తు కోసం మనం ఐక్యతగా ఉండాలి. ఐక్యతే గ్రామ బలం.